గతవారం పాపువా న్యూ గినియాలో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య 2000 దాటింది. మృతుల సంఖ్యపై జాతీయ విపత్తు సంస్థ ఐక్యరాజ్య సమితికి సమాచారం అందించింది. మరోవైపు ఇప్పటికీ చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడుతుండటంతో శిథిలాల కింద ఉండిపోయిన క్షతగాత్రుల ప్రాణాలకు సహాయక చర్యలు పాల్గొంటున్న వారికి సవాల్గా మారింది. శుక్రవారం యంగా ప్రావిన్స్లోని అంబాలి గ్రామంపై మౌంట్ ముంగాల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్లోని చాలా ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ప్రమాదం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1250 మంది నిరాశ్రయులుగా మారారు. 150 ఇళ్లు సజీవ సమాధి కాగా మరో 250 ఇళ్లు నివాసయోగ్యం కాకపోవడంతో ప్రజలు వాటిని విడిచి వెళ్లిపోయారు. విరిగిపడ్డ కొండ చర్యలను తొలగించడం ప్రస్తుతం ఎంతో రిస్క్తో కూడుకున్న పని అని ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.